విజయవాడ పైన మా కొడుకు వచ్చినాడు లేదా అనుకొని నేను ఊర్లోకి వెళ్ళిపోయినాను. ఊర్లోకి వెళ్ళిపోయి ఊర్లో పిల్లలు కూడా నీ కొడుకు నాడ కొడుతున్నట్టు అంటే కూడా నేను నమ్మలేను. నమ్మకపోయినాక ఇంకా వచ్చి ఆయన ఆడ ఉన్న వాళ్ళు అంతా ఇడిపించి అత్యపత్రం చేయడానికి తయారైతే ఇడిపించినారు. ఏదో పని అంతా ఇంటికి తెచ్చేసినారు. అప్పుడు నేను ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి గేటుకి తాళం వేసుకున్నా కూడా కట్ట తీసుకొని వచ్చినాడు ఆయన కొడుకు నైట్ మీటింగ్కి. ఆయన వచ్చుంటే కూడా ఈ పోలీస్ సార్లకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాక ఎందుకు కొట్టన్నారా అది ఇది అంటే, లేదు సార్ మాది ఇది అంటే ఆయన ఏమనలే. మనం గోపాల్ సార్ మళ్ళీ కిందకి హాస్పిటల్కి రాండి రా, మీకెందుకు రాండి అన్నాడు. సరే సార్ అని అప్పుడు గేట్ తాళం తీసి వచ్చినాం. ఎందుకు కొట్టినారు? అది ఏదో కచ్చ వల్లనే సార్. అది వాళ్ళు పాత కచ్చలు ఏం లేదు. బిడ్డని మా ఇంటికి మేము వద్దనుకున్నా నా ఇంటికి వచ్చి నేను నీకు బిడ్డనిచ్చా చేసుకో అంటే, నేను ఏదో ఇంకా మా అంతా నేను మేనత్త కొడుకు నేను మేన కొడుకుని అన్నట్ట చేసుకోవడం జరిగింది. ఏం జరిగింది? ఇంకా ఈడాకులు ఇచ్చేసినాం. తీసుకున్నాం. తీసుకొని కూడా ఒక 8 నెలలు అవుతుంది. తీసుకున్నాక వీళ్ళు అయితే బాగా బతున్నదే, ఎట్లా వీళ్ళని జడదంగల, ఏ విధంగా జడదంగల అనే ప్రయత్నం తప్ప ఏం లేదు. ఎక్కడ మా భార్య నేను మా కొడుకు ఎక్కడన్నా పోనీ ఈయన డోన్ ఉంటారు పోనీ, ఇంకా ముందు పోని వచ్చేది వెనక అనుకుంటుండేది. ఇవి పద్ధతులు ఉండేవాళ్ళవి. ఎందుకంటే డబ్బు సంపాదించుకున్నాడు మాజీ సర్పంచ్ అయ్యి దండిగా. మాకు పోతే జరుగుతుంది లేకుంటే లేదు. మేము ఆ విధంగా ఏగుతుండరు వాళ్ళు. అది ఏం కావాలి నీకు? నాకు న్యాయం కావాలి సార్. నాకు ఏం వద్దు, నాకు న్యాయం కావాలి. నాకు ఏ ఇబ్బంది లేకుండా జరగాల. నిన్న రాత్రి లోను మండలం వెంకటాపురం గ్రామంలో మరి 2 ఎస్సీ కుటుంబాలు మరి గట్టు సుంకన్న కూతుర్ని మరి మదిలేటికి కొడుక్కి రెండో కొడుక్కి గతంలో ఇచ్చి పెళ్లి చేసుకొని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు గారు ఉన్నాడు. పోయిన వైసీపీ గవర్నమెంట్లో మరి గట్టు సుంకన్న ప్రజెంటు ఎంపీటీసీ, వైసీపీ ఎంపీటీసీ ఆయన. గతంలో కూడా వాళ్ళు ఇట్లనే అమ్మాయి విషయంలో కొంచెం గొడవలు పడి మరి కొట్టుకొని మరి కేసుల దాకా రావడం జరిగింది. అప్పుడు గట్టు సుంకన్న మరి వీరిపైన మదిలేటి భార్య పైన మరి 498 అంటే ఎక్కువ వరకట్నం అడుగుతున్నారని చెప్పి వరకట్నం కేసు కానీ బుక్ చేయించడం జరిగింది. అయితే ఆ సమయంలో వీళ్ళు మదిలేటి నా దగ్గరికి వస్తే నేను ఇరువురిని సరే ఏదన్నా కానీ సరే పొరపాటు జరిగినాయి ఇచ్చిపుచ్చుకున్నారు కాబట్టి ఏదైనా ఉంటే మాట్లాడి చేద్దామని అంటే, లేదు 2-3 సార్లు వాళ్ళు మా ఇంటిపైన దాడి చేయబట్టి గట్టు సుంకన్న వాళ్ళు. ఎందుకంటే ఆయన మాజీ సర్పంచ్, ప్రజెంట్ ఎంపీటీసీ, దాంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మా మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి మాకు ఎప్పుడైనా మమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడతాడనే ఉద్దేశం మీద వద్దు, అమ్మాయి నువ్వు డైవర్ట్ తీసుకుంటామని చెప్పి కోర్టు ద్వారా డైవర్ట్ చేయడం జరిగింది. అది కానీ లాయర్ నాగశెట్టి గారిని పెడితే ఆయన డైవర్ట్ కేసు వేశాడు. విడాకులు వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది. ఇంకా ఎవరంతలో వాళ్ళు ఉండాలి కానీ మరి అనవసరంగా ఇది ఇట్లా గొడవలు చేసుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత విడాకులు అయితే కోర్టు ఇచ్చేసింది. తర్వాత 498 నడుస్తుంది. అది కానీ రేపు నెలలోనే ఏమో వాయిదా ఉంది. మరి అది కానీ మరి ఏమవుతుందో ఏమో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ ఇట్లాంటివి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ అవతల సుంకన్న విధాల మదిరెడ్డి దగ్గర బంధువులు ఏదన్నా ఉంటే సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మీకు వాళ్ళకి కుదరలేదు కాబట్టి మీరు విడాకులు తీసుకున్నారు. వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఉంది, మీ అబ్బాయి మీ ఇంట్లో పెట్టుకోవాలి. కానీ ఇట్లా కొట్టడం అది సుంకన్నది కరెక్ట్ కాదు, సుంకన్న కొడుకు కరెక్ట్ కాదు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటివి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా. సరే ఇంటి పక్కల ఇండ్లు లేకుంటే మీరు ఒకే ఊరు కాబట్టి మీకు అట్లాంటిది ఏదైనా ఉంటే కానీ 4 అడుగులు ఇంకొక ఊరు ఉండి ఇట్లాంటి గొడవలు జరగకుండా సామరస్యంగా వాళ్ళైనా వీళ్ళైనా సామరస్యంగా గడుచుకునే ఉండేటట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఇంకోటి ఒకవేళ సరే ఏదో ఆడ ఒంటి పోసిన దానిపైన ఇంత దాడి చేసి కొట్టాల్సిన అవసరం లేదు బాబు. సరే డైరెక్ట్గా వానికే చెప్పకుండా, ఎందుకంటే వానికి మీకు సరిపోదు కాబట్టి డైరెక్ట్గా ఒంటి పోయిద్దని చెప్పి వానికి చెప్పకుండా ఎవరో మధ్యవర్తికి ఎవరికో తగిన మనిషికి చెప్పి వాడు మా దగ్గర ఒంటి వస్తున్నాడు ఇంకోసారి అట్లా ఒంటి పోయకుండా చెప్పండి అని చెప్తారు. కానీ ఇంత ఒంటి పోసినాడని దానిపైన తండ్రి కొడుకు కలిసి ఇంత భయంకరమైన దాడి చేయడం కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి ఇలాంటివి మరొక్కసారి జరగకుండా గ్రామాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు కోయలకొండ నాగరాజ్, సిపిఐ డోన్ పట్టణ కన్వీనర్. మేము గుడికి వెళ్తుంటే మధ్యలో అటాక్ చేసినారు. మేము తిరిగిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు కాయలు కాసినారు. వెంకటాపురంలోనే మారమ్మ గుడి దగ్గరికి పోయినాము. అడిగి పోయి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు
వాళ్ళు అంతా కలిసి వాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి రాడ్లు కట్టెలు తీసుకొని కొట్టడం జరిగింది. నేను ఒక్కరిని అప్పుడైతే నేను ఒక్కరిని ఏం చేయలేక తన్నలేను. కొట్టినారు, వెళ్ళిపోయినారు. ఇంకా మళ్ళీ ఇంటి మీదకి రానికి చూసరి నా పరిస్థితి బాగాలేదని చెప్పి అప్పుడు ఇంకా ఏమనలేక మేము ఊక అయినాము. ఓన్లీ మేము సాయంకి పొయ్యి వస్తుంటే మేము కష్టతో పట్టుకొని ఆయన అప్పటికే ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. మనకు తెలియదు అది. మనం ఏదో సామి దగ్గర కానీ తిరిగి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ పోయినా ఏమని లేరు. తిరిగి వచ్చేటప్పుడు పెట్టుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కరిని వేసుకొని ఇందులో రాళ్ళు తీసుకొని కొట్టడం జరిగింది. ఇంకోటి ఒకరు కింద వేస్తే ఒకరు మళ్ళీ రాయి తీసుకొని గుద్దడం జరుగుతుంది. అప్పుడు ఓన్లీ ఒంటిగానే నేను ఏం చేయలేక దెబ్బలు తినాల్సింది జరిగింది. ఎంతమంది దాడి చేసినారు? మొత్తం 9 మంది వాళ్ళు మొత్తం కుటుంబం సభ్యులంలో వచ్చేసినారు. ఒక్కరిని అయిపోతుంది ఇంకేం చేయలేక ఇంకా తన్నలని ఈ స్థితికి వచ్చినాను. ఎందుకు కొట్టినారు అనేది కూడా తెలియదు. ఎందుకు కొట్టినారు కూడా వాళ్ళు చెప్పడం లేదు అసలు. ఎందుకు కొట్టినారు మీరు అని. మేము దావాలో పోతూ ఉంటే మేము ఆల్రెడీ డ్రైవర్స్ ఇచ్చినాము. వాళ్ళ పాపకి అన్నీ అయిపోయినాయి. వాళ్ళకి మాకు సంబంధమే లేదు. ఏదో మా రూట్లో మేము పోతుంటే ఆయన ఎంతలకు వాళ్ళే ఎంత మాట్లాడుకొని స్కెచ్తో చేసినారు ఇది. కానీ మేము అనుకోలేదు అట్లా. ఏదో నార్మల్గా పోయినాము, వస్తున్నాం కదా అని అట్లా అనుకుని పోయినాము. చంపేయాలని డిసైడ్ అయిన రాత్రి ఏదో నేను తప్పించుకొని అట్లా రాగలిగాను. కానీ ఎప్పుడైతే అయినా కానీ దెబ్బ అయితే ప్రాణానికి అయితే హాని. ఎప్పటికైనా మా కుటుంబ సభ్యులతో అందరికీ మాకు ఎప్పుడైనా ప్రాణహాని. పోలీసు వారిని ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సురేష్ కుమార్.